చేశారు, మీటింగ్లో తెలియజేశారు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అంతకుముందు మహాసేన రాజేష్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు శ్రీనివాసల్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీకి జనసేన నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీపై కాపు కుల సంఘాల నేతలు ఫైర్ అవుతూ ఉన్నారు. రాష్ట్రానికి ఒక్కటే డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు. కాబోయే సీఎం అంటూ కూడా ఇప్పుడు పోస్టులు పెడుతూ ఉన్నారు. అంతేకాదు జనసేన నేతలు అంటూ ఉన్నారు, చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళండి, కేంద్ర మంత్రి పదవిని తీసుకోండి, లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయండి, పవన్ కళ్యాణ్ను సీఎంను చేయండి అంటూ కొంతమంది జనసేన నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు కూటమిలో ఈ నేతల పోరు చూస్తూ ఉంటే ఇది ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుందనే యొక్క చర్చ కూడా నడుస్తుంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అనే వాదన వినిపిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి అన్న పాలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసల్ రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి నారా లోకేష్ 100% అర్హులే. రాజకీయంగా అనేక డక్కమొక్కాలు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగలం పాదయాత్రలో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. లోకేష్ బాబు పోరాట పటిమను చూసి కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలి అని పార్టీని కోరుతున్నాను అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే శ్రీనివాసల్ రెడ్డి మాట్లాడారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు, అటు మహాసేన రాజేష్ కూడా ఇదే గలాన్ని వినిపిస్తూ వస్తున్నారు. దీంతో జనసేన నాయకులు ఒక్కసారిగా టీడీపీ నాయకులపై ఎవరైతే ఈ మాటలు చేస్తున్నారో వాళ్ళను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు, వీడియోలు చేస్తూ ఉన్నారు, మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇది కూటమిలో చిచ్చు రేపే అవకాశం ఉంటుందా? అగ్రనాయకత్వం, పార్టీల అగ్రనాయకత్వం దీనిపైన టీడీపీ నాయకత్వం స్పందించే అవకాశం ఉంటుందా? దీనిపైన ఎవరు మాట్లాడొద్దని చెప్పే అవకాశం ఉంటుందా? లేదంటే సైలెంట్గానే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇలా ఒక్కొక్కరు ముందుకు వస్తూ ఉంటే ఇది కూటమిలో ఎటువంటి చిచ్చుకు దారితీస్తుంది, కూటమి బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. నిజానికి ఇద్దరి మధ్య ఒప్పందం ఉంది. ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉంటారు అనే ఒప్పందాన్ని ముందుగానే చేసుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటూ చర్చ జరిగింది. ఇప్పుడు రెండో ఉప ముఖ్యమంత్రి కావాలి అంటూ, అది నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలి అంటూ టీడీపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వండి అంటూ అడుగుతూ ఉన్నారు. జనసేన నాయకులు కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉంటారని ముందే అగ్రిమెంట్ జరిగిందని. కానీ టీడీపీ నేతలు మాత్రం నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలి అని గలం వినిపించే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. ఇది దేనికి సంకేతం? ఈ పరిణామం ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుంది? ఎందుకు ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ ఉన్నారు? దీనిపై జనసేన అగ్రనాయకత్వం ఏమైనా రియాక్ట్ అవుతుందా? టీడీపీ అగ్రనాయకత్వం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే మంత్రిగా ఉన్న నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఒక డిమాండ్ అయితే రోజుకి పెరుగుతుంది. మొన్నటి వరకు మహాసేన రాజేష్తో స్టార్ట్ చేశారు. మహాసేన రాజేష్ మాట్లాడిన తర్వాత కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసల్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి సభలోనే ముఖ్యమంత్రి ముందే ఆయన తన డిమాండ్ని, తన ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాలిట్ బ్యూరో సభ్యులు, ఆయన చాలా సీనియర్ మంత్రి, గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన పరిస్థితుల్లోనే సోమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా సీరియస్గా ఏదైతే శ్రీనివాసల్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఉందో దానికి గట్టిగా మద్దతు ఇస్తున్న పరిస్థితి. లోకేష్ యుగకాలం ద్వారా కావచ్చు, అతను గత 5 సంవత్సరాలుగా పడ్డ ఇబ్బందులు, వాటన్నిటి పోరాట పటిమ, ఆయన పాదయాత్ర, ఇవన్నిటి ద్వారానే ఈరోజు క్యాడర్ అంతా కూడా లోకేష్ వైపు ఆకర్షితులై ఈరోజు ఇంత విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు అనేది సోమిరెడ్డి వాదన. ఆయన ఖచ్చితంగా పార్టీని కూడా కోరుతున్నా, నేను డెఫినెట్గా ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. సో ఈ డిమాండ్, నారా లోకేష్కి సంబంధించి డిమాండ్ పలు రకాలుగా రోజుకి వస్తున్న నేపథ్యంలో మరోవైపు జనసేన కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే స్టార్ట్ చేసింది. జనసేన
కడప నుంచి కొంతమంది జనసేన నేతలు చాలా సీరియస్గా మాట్లాడుతూ మనం కనిపిస్తుంది. దాంట్లో వాళ్ళు డిమాండ్ ఏంటంటే, ఓకే మీరు చెప్పినట్టు ప్రకారమే చంద్రబాబు నాయుడిని సెంట్రల్కి పంపించండి, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని రెడీ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అనేది కూడా జనసేన కౌంటర్ ఇస్తుంది. మరోవైపు కాపు సామాజిక వర్గం ఇప్పుడు ట్వీట్ల రూపంలో తమ ఇప్పటి వరకు జరుగుతున్న గత 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలన్నింటినీ, గత 5 సంవత్సరాల్లో టీడీపీ క్యాడర్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఉండి పోరాడింది ఒక్క మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. మీరు ఇటువంటి డిమాండ్లు చేస్తూ గతంలో కూడా ఉండేది ఒకే డిప్యూటీ సీఎమే, ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అని ఒక చర్చ జరిగి ఇప్పుడు మళ్ళీ తాజాగా నారా లోకేష్ పేరు ప్రస్తావనకు తీసుకుని వస్తున్నారు. దీని వెనకాల ఒక వ్యూహం ఉంది అనేది కాపు సంఘాలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే ఇక మా కాపు శక్తి ఏంటో కూడా మీరు చూస్తారు, కాసుకోండి అని చెప్పి కాపు సంఘాలు, కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ట్విట్టర్ రూపంలో స్టార్ట్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇష్యూ కొంత సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రోజులు అమిత్ షా తర్వాత దావోస్ ప్రయాణంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, నారా లోకేష్కి సంబంధించి కావచ్చు, వారి అభిమానులు వాళ్ళని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరుకునే వాళ్ళ సంఖ్య రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడలేదు. కాకపోతే ఇదే వ్యవహారంగాని తాజాగా వెళితే ఇంకొంత దూరం, ఎందుకంటే ఈరోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి దావోస్ కూడా వెళ్ళిపోతున్నారు. దాదాపుగా 4 రోజుల పాటు నారా కానీ ఎందుకు టీడీపీ నేతలు నిజానికి ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ పదవి కాదు, అది ఒక హోదా మాత్రమే. కానీ టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారు? లోకేష్కి ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఎందుకు పట్టుబడుతున్నట్టు? అంటే బేసిక్గా ఒక ఈక్వేషన్ అయితే దీంట్లో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఓవరాల్గా ఆయన సీఎం స్థానంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే ఆయన వ్యవహారంలో జోలికి ఎవరు పోవట్లేదు. ఇటు పవన్ కళ్యాణ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే నారా లోకేష్ అభిమానులు కూడా ఎవరు పోవట్లేదు. అయితే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నేను అవసరం అనుకుంటే నేను రోడ్ల మీదకు వస్తాను, ఆయన ముఖ్యమంత్రి అంత డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన 2-3 కాంట్రవర్సీ మాటలు మాట్లాడిన పరిస్థితి. ఫస్ట్ ఆయన